Praise the Lord. Praise the Lord. Good evening, everyone. Greetings in Jesus' name. As we begin our service, as we go into the time of prayer, Asia 2:25 వచనంలో ఈ విధంగా రాయబడింది, Lord, you are my God, I will exalt you and praise your name, for in perfect faithfulness you have done wonderful things planned long ago. The Bible says, God has done so many wonderful things in our lives. Amen. If we just recollect what God has done, even though our books are not enough, as we enter His courts with thanksgiving, as we enter His presence, may I request you to please close your eyes and look up to the Lord in prayer. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనం ఆరాధనలో మనం వెళ్తుండగా కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి మనం స్తుతిస్తాము, ఘనపరుస్తాం, దేవాది దేవుని స్తుతిస్తామండి. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా, మీరు మమ్మల్ని అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మిమ్మల్ని ఘనపరుస్తున్నాం ప్రభా. మీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి ప్రభా, మీ యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రభా మేము స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం ప్రభా. మీరు చేసిన మేలులకు ప్రభా మేము ఏమి ఇవ్వగలం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మా యొక్క విరిగి నలిగిన హృదయాలు మీకు అనిపిస్తున్నాం ప్రభా. మీ నామని కనపరుస్తున్నాం, మీ నామం స్థుతిస్తున్నాం ప్రభా. సంఘాన్ని దాన్ని మరి ఆది నుంచి అంతం వరకు మీరే ఆధిపత్యం వహించి ప్రభా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, మీ యొక్క అభిషేకాన్ని మాపై కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ నామని కనపరుస్తూ స్థుతిస్తూ యేసు పరిశుద్ధ నామములో పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. I request the worship team to please come forward and lead us in a time of worship. Let's all believe that and let's all worship the Lord and welcome Him. Inside your
నీ సన్నిధానంలో మమ్మల్ని స్థిరపరచండి యేసయ్యా. ఇదిగో నాయన మీ సన్నిధానంలోకి వస్తూ త్యాగంతో మేము వచ్చుచుండగా ప్రభు మీ ఆత్మతో మమ్మల్ని నడిపింప చేసుకోండి తండ్రి. మీ ఆత్మతో ప్రభు మిమ్మల్ని మహిమపరిచేటువంటి వాక్యాన్ని మాకందరికీ నీ కలిగి చేయమని వేడుకుంటున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రము తండ్రి. నా యేసయ్యా నీకే స్తోత్రము తండ్రి. నా హల్లెలూయా, నా హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టు. అదే నామాన్ని మహిమపరుస్తాము. ఆయన నామమును స్తుతిద్దామని. మన కొనరే ఉన్నాడు ఆయన రాగు చోటు. Oh
మీరే మా మార్గం యేసు, మీరే మా సత్యము తండ్రి, మీరే మా జీవం యేసయ్య. వందనాలు యేసయ్య. హల్లెలూయా. ప్రైజ్ యు ఫాదర్. రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా అన్న పాట పాడుకుంటూ దేవుని నామం మహిమపరుద్దామండి. అందరికీ తెలిసిన పాట పాడుకుంటాం కాబట్టి అందరం చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని పడుతామండి. ఉత్సాహంతో సంతోషంగా చేయొచ్చు. ఆయన మనసారా ఆరాధిద్దామండి. హల్లెలూయా. రాజాని సన్నిధిలో
ఆరాధనలోకి వెళ్తుండగా హృదయం మరొకసారి మనం సిద్ధపరచుకుని ఆయన సన్నిధానంలో ఆయన మరొకసారి ప్రభు అందరం కలిసి ఆరాధిద్దామని జీవనదిని నా హృదయంలో ప్రవహింపున్నాయి అనే పాట పాడుకుంటూ మరి ఆయన అందరం కలిసి ఆరాధిద్దామని దయచేసి మీరు కూర్చోవాల్సింది కూర్చొని అందరం కలిసి ఆయన నామముని ఆరాధించవలసింది కూర్చొని శరీర క్రియలని ఆయన నశింపచేసే దేవుడు మన బలహీన సమయంలో ఆయన యొక్క బలాన్ని మనకు ప్రసాదించి మనకు తోడుగా నిలబడేటువంటి దేవుడు ఆత్మీయ వరములతో మనకు అభిషేకించేటువంటి దేవుడు శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. యేసయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. వెండి న్యాయముగాలన్నీయు తిరిగి జీవింపజేయుమయా. వెండి న్యాయముగాలన్నీయు తిరిగి జీవింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. యేసయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. యేసయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. Praise you, Jesus. Love you, Jesus. Thank you, Master. ప్రవహింపచేయమన్నది నీకే స్తోత్రము రాజు. వందనాలు యేసయ్యా. Hallelujah. Thank you, Jesus. Praise you. రాజులకు రాజు అయిన రాజు, ప్రభువులకు ప్రభు అయిన తండ్రి, మాతో ఉన్నవాడా నీకే స్తోత్రము తండ్రి. మా చేయి పట్టి నడిపేటువంటి రాజా నీకే స్తోత్రము తండ్రి. ఇచ్చినటువంటి మాట తప్పనటువంటి వాడా, ఇచ్చిన వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చేటువంటి రాజా నీకే స్తోత్రము తండ్రి.
నమ్మిన వారందరూ మాతో కలిసి మరి ఏకీభవించి ఆయన నామముని స్తుతించి ఆరాధించవలసిందిగా కోరుచున్నాం తండ్రి. దయచేసి బిగించగలిగితే మరి నిలిచి మాతో కలిసి ఆయన నామముని ఆరాధించవలసిందిగా కోరుచున్నాం తండ్రి. Oh, yes. రాజా
చేయి పట్టుకు నడిపిస్తానన్నా, మా ప్రతి అవసరతలను తోడుగా ఉంటానన్నా. నా తండ్రి, ఈ సమయం అందు ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డతోనూ ప్రభా, ప్రతి ఒక్కరి కుటుంబంతోనూ తండ్రి మీరు తోడుగా ఉన్నారని నమ్ముచున్నాము తండ్రి. మీరు మా చేయి పట్టుకు నడిపిస్తున్నారని నమ్ముచున్నాము తండ్రి. నా యేసయ్యా, ఏ కష్టం ద్వారా నడిచినా, ఏ కన్నీళ్ళు మార్గం ద్వారా నేను వెళ్ళినా, ఆ మార్గంలో కూడా మీరు మా చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తున్నారని, అటువంటి మార్గాల నుంచి మమ్మల్ని ముందుకు జయించి ప్రభా మీ విజయ కిరీటాన్ని మాకు ఇవ్వబోతున్నందుకే నీకే స్తోత్రం తండ్రి. నా యేసయ్యా, మేము మీతో నడుస్తున్నాము తండ్రి. మీ కృపను మాకు తోడుగా వచ్చింది రాజు తండ్రి. ఎలాంటి భయం వెరుకు లేకుండా మిమ్మల్ని స్తుతించేటువంటి భాగ్యాన్ని, అనుదినము అనుక్షణము మిమ్మల్ని ఆరాధించేటువంటి భాగ్యాన్ని మాకు కలగజేయండి దేవా. ఎలాంటి అననుకూల పరిస్థితుల్లోనైనా సరే ఒక్క అడుగు వెనక్కి వేయకుండా ప్రభా మీ సన్నిధానంలో మీ కొరకు ప్రభా దృఢంగా నిలిచేటువంటి తన బిడ్డలుగా మమ్మల్ని చేయమని వేడుకొంచున్నాము తండ్రి. నా యేసయ్యా, నీకే స్తోత్రములు తండ్రి. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొడతారు, నామం మహిమపడతామండి ఒకసారి. హల్లెలూయా, వి ప్రైజ్ యు లార్డ్. థాంక్ యూ జీసస్. ఈ స్తుతి ఆరాధన అంతటిని కూడా మీ సన్నిధానంలో పెడుచున్నాము తండ్రి. మీకే వందనాలు దేవా, స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, వి ప్రైజ్ యు లార్డ్. థాంక్ యూ ఎవ్రీవన్. థాంక్ యూ జీసస్. Praise the Lord. There is power in worship. Amen. దేవుని నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మంచి ఆరాధనలో నడిపించిన ఆరాధన బృందానికి మరొకసారి చప్పట్లు కొట్టి అభినందించండి. దేవాది దేవుని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం అండి. మరి ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలని లేఖనాల్లో రాయబడింది. హల్లెలూయా. సో we want to just welcome all the friends who have come to our service. So we welcome you in Jesus' name. Please can you turn to your neighbor and just welcome them. వారిని ఆహ్వానించండి. దేవుని నామంలో వారికి శుభము కలుగును గాక. అదేవిధంగా మరి వీఆర్ ఇన్ ద సీజన్ ఆఫ్ మ్యాంగోస్, సన్నీ సీజన్స్. ఏమన్ నిజంగా ఈవెన్ 5:30 it's a bit too hot. Amen. But it's okay, so that we can start on time and we can end on time. So we request you to please make it a point. And దయచేసి గమనించాలి, ప్రతి వెనస్డే మరి ఎవ్రీ వెనస్డే వీ హ్యావ్ ఉమెన్స్ మీటింగ్ అండి. సో దయచేసి మరి ఆ యొక్క కార్యక్రమము మరి సిస్టర్ జ్యోత్స్న గారు లీడ్ చేస్తున్నారు. ఎవరైనా జాయిన్ అవ్వలేని పరిస్థితిలో మరి వారిని కాంటాక్ట్ చేయవలసిందని కోరుతున్నాను. అండ్ అదేవిధంగా మీకు ఒకవేళ హౌస్ విజిటింగ్స్ మరి పాస్టర్స్ టీం వచ్చి చేయాలనుకుంటే దయచేసి మాకు తెలియజేయండి. అండ్ అదేవిధంగా మనకు తెలిసిన బట్టి మరి ఎవ్రీ సాటర్డే యూత్ సర్వీస్ జరుగుతుందండి. సిస్టర్ సువర్ణని కాంటాక్ట్ చేయవలసిందని మనవి చేస్తున్నాను. అండ్ ఆల్సో ఎవ్రీ మార్నింగ్ వీ హ్యావ్ కాన్కాల్ ప్రేయర్స్ అంటే 6 AM నుంచి 7 AM వరకు కాన్కాల్ ప్రేయర్స్ ఉంటుంది. మరి చాలామంది జాయిన్ అవుతున్న సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి మీరు ఎవరైనా మీరు జాయిన్ అవ్వలేని పరిస్థితుల్లో మరి దయచేసి మాకు తెలియజేసినట్లయితే, మీరు ఆసక్తికరంగా ఉన్నట్లయితే మేము మిమ్మల్ని జాయిన్ చేసి మీరు కూడా ఆశీర్వాదాలు పొందవచ్చండి. సో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలని ఆశిస్తున్నారా? ఎనీవన్ వాంట్స్ టు షేర్ ఎ టెస్టిమనీ? ఓకే, వీ హ్యావ్ వన్ బ్రదర్. ప్లీజ్ కమ్ అండ్ షేర్ వాట్ గాడ్ హస్ డన్ ఇన్ యువర్ లైఫ్. హలో, రైట్. లాస్ట్ వీక్ నేను అంటే ఒక షూట్ వచ్చింది. దాని పర్పస్ మీద నేను మీకు వీడియో ఊటీ సో లొకేషన్ స్పాటింగ్కి వెళ్ళాము. వెళ్ళి వచ్చిన తర్వాత ఏంటంటే సో సంభవ్ ఐ వాజ్ నాట్ ఇన్ దట్ పాయింట్. వెళ్ళొచ్చాక సో సంభవ్ ఐ వాజ్ నాట్ ఇన్ దట్ పాయింట్. లేదు 5 member టీమ్ వద్దు, ఓన్లీ 4 member పీపులే కావాలి అన్నారు. సో అలా ఐ వాజ్ నాట్ ఇన్ దట్ పాయింట్. నేను లేకుండా అది ఒక 8 days అలా షూట్ అయింది. సో ఇంకా వేరే ఛాన్స్ ఏం లేదు అనుకుంటే టైంలో ఇంకొక షూట్ వచ్చింది. సో ఇంకొక షూట్ వచ్చింది. అది చేస్తూ ఉన్న టైంలో ఏంటంటే మళ్ళీ నాకు ఎవరైతే వద్దన్నారో వాళ్ళే నాకు మళ్ళీ కాల్ చేసి, అరే నువ్వు రా, సో మనం చేయాలి అని చెప్పేసి మళ్ళీ పిలుచుకున్నాను. సో ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇది అవ్వదులే, నాకు కాదులే అన్నట్టుగానే ఉంటుంది. ఇట్స్ బిగ్ ప్యాన్, చాలా పెద్ద ప్యాన్. సో అంటే
అండ్ ఆ టీం అంతా కూడా నాకు వెరీ క్లోజ్ పీపుల్ అనమాట. డైరెక్షన్ టీంలో కానీ లేదంటే సినిమాటోగ్రఫీ టీంలో కానీ వీళ్ళంతా వెరీ క్లోజ్ పీపుల్ నాకు. సో గాడ్స్ గ్రేస్ ఐ గాట్ ద ఛాన్స్ టు డూ ఇట్ అగైన్. సో ఈ May 31 వరకు షెడ్యూల్ ఉన్నది. సో ఇదైన తర్వాత మళ్ళీ ఊటీ అండ్ అక్రాస్ ఇండియా షూట్ ఉంటుంది. సో థ్యాంక్ గాడ్ ఫర్ దిస్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ అంటే నాకు చిన్న అంటే కొంచెం ఫినాన్షియల్ ట్రిబులేషన్ ఉండేది. సో బై గాడ్స్ గ్రేస్ అది కూడా అంటే నా ఫ్రెండ్ దగ్గర నేను మనీ లోన్ తీసుకున్నాను 2 years బ్యాక్. తీసుకుని ఇవి కొంచెం కదా సినిమాటోగ్రఫీ, సో లైట్స్ అవి తీసుకున్నాను. సో బట్ somehow I was unable to pay back. సో బట్ తను ఇల్లు తీసుకునే ప్లాన్లో ఉండి నాకు కొంచెం అడిగాడు, అంటే మొహటంగానే అడిగాడు. నేను బట్ స్టిల్ నేను ఇంకా కంప్లీట్గా పే చేయలేకపోయాను. బట్ తనైతే అంటే నేను కొంచెంగా ఇవ్వగలిగాను బై గాడ్స్ గ్రేస్. బట్ ఇప్పుడైతే నాకు కొంచెం టైం కూడా ఇచ్చాను. సో నేను అడ్జస్ట్ చేసుకుంటాను, వీలైన తొందరగా చూడాలని చెప్పేసి. సో ఐ వాజ్ అఫ్రేడ్. అంటే వాడు నేను చిన్నప్పటి నుంచి వెరీ థిక్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. సో ఈవెన్ అవర్ పేరెంట్స్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో అట్లా నేను అంటే జస్ట్ బికాస్ ఆఫ్ మనీ మా ఫ్రెండ్షిప్ ఎక్కడ బ్రేక్ అవుతుందో అని చెప్పి కొంచెం వరీగా ఉండేది. అక్కడ డాడీ ఎంత ఇబ్బంది పడ్డాను. సో బై గాడ్స్ గ్రేస్ అది కూడా నేను సార్ట్ అయింది. సో ఐ గాట్ సమ్ టైమ్ టు పే ఇట్ బ్యాక్. అండ్ ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు పే చేయాలంటే మనీ కూడా ఉండాలి కదా. సో మనీ రావాలంటే ఆపర్చునిటీ రావాలి. సో గాడ్ గివ్ ఎన్నో ఆపర్చునిటీ. సో లాంగ్ టర్మ్ షెడ్యూల్ ఉండేది వస్తుంది. సో ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సత్య ఫర్ షేరింగ్ వండర్ఫుల్ టెస్టిమనీ. మరి నిజంగా లాస్ట్ వీక్ మాట్లాడడం జరిగితే నిజంగా 1 లక్ష పైన అప్పు తీసుకున్నాడు అని తెలిసింది. ఆ యొక్క క్రమంలో ఎంతో బాధపడుతున్నాడు. మన ప్రాజెక్ట్స్ వస్తేనే మరి ఆ యొక్క డబ్బులు అనేది రిలీజ్ అవుతుంది, క్లయింట్ పే చేస్తారని. ఎంతో కష్టకాల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మరి నిజంగా దేవుని యొక్క కృప ఆయన హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఎంతో కొంత సంఘానికి ఇస్తూనే ఉన్నాడు. సో ఆయన ఆ కష్టకాల సమయంలో కూడా అంటే అవుట్ ఆఫ్ పావర్టీ ఆ యొక్క స్త్రీ ఎంతో పేదరికంలో కూడా నాన్నని ఇచ్చింది కదా, అట్లా బ్రదర్కి లోన్ ఉన్నప్పటికీ కూడా మరి ఎంతో నమ్మకంగా సంఘాన్ని పట్ల నమ్మకంగా ఉన్నారు. ఆ యొక్క నమ్మకంగా దేవుడు మిమ్మల్ని ఆ యొక్క గడ్డకి ఎక్కిస్తారు బ్రదర్. దేవుడు మిమ్మల్ని దీవించిన రాక అండ్ రియల్లీ హార్డ్ వర్క్ అండ్ గాడ్స్ గ్రేస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మంచి సాక్ష్యం పంచుకున్నారు. అలా కష్టకాల సమయంలో అంటే మనము దేవుని మీద విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు చూడండి ఆ యొక్క ఫ్రెండ్ కూడా ఏ విధంగా దేవుడు అతని ఫ్రెండ్ వల్ల హృదయం కూడా మార్చాడు. ఎంతో టైట్ పొజిషన్లో అతను కూడా అడిగాడు డబ్బులు, కానీ ఒక్కటే అతను ప్రార్థన చేయకూడదు, దేవుడు ఏదో ఒక కార్యం చేస్తాడంటే దేవుడు ఆ ఫ్రెండ్ని కొన్ని గడువు ఇప్పించాడు ఆ యొక్క హృదయం నుండి. సో నిజంగా థ్యాంక్ యూ సో వండర్ఫుల్ టెస్టిమనీ. ఇట్స్ అన్ ఎంకరేజ్మెంట్. Amen. So anyone wants to share a testimony? Okay, you share. Yeah, please. Please put your hands together. Please go ahead. Probably 2 weeks ago, మనము ఒక సంగతి గురించి ప్రేర్ చేసాం. దట్ మై ఫ్రెండ్స్ ఫాదర్ పోలీస్ అరెస్ట్ చేశారని చెప్పేసి ఆన్ అక్యూజేషన్ ఏంటంటే యాంటీ కన్వర్షన్ లా బేస్ చేసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ని అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు ఇది ఎంటైర్ ఇండియా మొత్తం రాజ్యాంగం ఒకటే, 1 nation 1 law. సో యాంటీ కన్వర్షన్ లా ఆ సెక్షన్ బేస్ చేసుకొని ఎవరైనా అలిగేషన్ వేస్తే అది నాట్ వేలబుల్ వారంటీ. సో ఎవరైతే అక్యూజ్ ఉన్నారో వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళని లోకల్ కోర్ట్స్లో వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీ కానీ వాళ్ళకి అంత బెనిఫిషియల్ ఉండదు అన్నమాట. సో వాళ్ళని ఏం చేస్తారంటే హైకోర్టుకి తీసుకెళ్ళి హైకోర్టులో పిటిషన్ వేస్తే అది మినిమం 2 to 3 months పడుతుంది జస్ట్ టు అప్లై ఫర్ బెయిల్. దాని తర్వాత వాళ్ళు కేసుని వాదించి జడ్జి గారి ముందర
వాళ్ళ అపీల్ వాళ్ళు వేస్తే అప్పుడు దెన్ దట్స్ డిపెండ్ ఆన్ జడ్జ్ వెదర్ హీ విల్ గ్రాంట్ బెయిల్ ఆర్ నాట్. బెయిల్ గ్రాంట్ చేస్తే 3 months పడుతుంది. ఒకవేళ లేదు అంటే దెన్ దే విల్ హ్యావ్ టు కీప్ అది కేసుగా నడుస్తూ ఉంటుంది. సో ఇది యాక్చువల్లీ ప్రాసెస్ అనమాట. సో దేవుడి కృప ఎలా ఉందంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ మీద వితిన్ 12 days అతను బెయిల్లోకి వచ్చేసేవాడు. అండ్ అక్కడ ఉన్న అడ్వకేట్స్ ఇంకా హైయర్ అథారిటీస్ అందరూ కూడా దే ఆర్ లిటరలీ షాక్. 12 daysలో బెయిల్ తీసుకొని జైలు నుండి బయటికి రావడం అంటే దట్ ఈస్ ఆ హిస్టరీ. అది ప్యూర్లీ గాడ్స్ గ్రేస్, గాడ్స్ మిరకల్ అని చెప్పేసి ఈవెన్ అక్కడ ఉన్న అడ్వకేట్స్ అన్యులు కూడా వాళ్ళు చెప్పారు, రియలీ మీ ప్రార్థనల వల్ల మీరు బయటకు వచ్చారు. సో ఐ థ్యాంక్ చర్చ్ అండ్ ఆల్ హూ స్టూడ్ ఇన్ ప్రేయర్ సపోర్ట్ ఫర్ దట్ అంకిల్, మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్. సో కేసు అయితే నడుస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ వారు బయటకు వచ్చారు. ఇంకా రాంగ్ అలిగేషన్స్ ఏదైతే పెట్టారో దాని గురించి వాళ్ళు ఇంకా ఫైట్ చేస్తున్నారు. ఎప్పుడైతే రాంగ్ అని ప్రూవ్ అవుతుందో కేసు విల్ బి కంప్లీట్లీ క్లోజ్. బట్ యాజ్ ఆఫ్ నౌ బై గాడ్స్ గ్రేస్ హీ ఈస్ అవుట్ అండ్ హీ ఈస్ సేఫ్. And once again, I thank you a lot, and thank all of you for your great support. Man, prayer works. Amen. సంఘం ప్రార్థన చేసినప్పుడు పేతురు చెరసాల నుంచి బయటకు వచ్చాడు. సంఘం ప్రార్థన చేసినప్పుడు ఆ బ్రదర్ మరి నిజంగా జైల్ ఆ యొక్క కోర్ట్ విషయంలో నాన్ బెయిలబుల్ అలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడు బయటకు తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క మరి ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారండి సాక్ష్యాలు? అదేవిధంగా అండ్ ఆల్సో ఎస్టర్డే వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ టైమ్ ఆఫ్ ఆన్లైన్ ప్రేయర్ అండి. నిజంగా మరి చాలా బాగా జరిగింది. చాలా మంది కొంతమంది ఆన్లైన్లో జాయిన్ అయ్యారు. ప్లీజ్ మీ రిక్వెస్ట్ టు ప్లీజ్ జాయిన్ ద ప్రేయర్స్, ఫిజికల్ ప్రేయర్స్. అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. జాయిన్ ఫిజికల్గా రాలేని పక్షాన ఆన్లైన్ అన్న జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రార్థన శక్తి గొప్ప శక్తి అండి. సో దయచేసి మనమందరం కూడా ఈ యొక్క సాయంత్రకాల సమయం కాలాన్ని ఉంచుకొని మనం వాక్యంలో వెళ్దాం. లెట్స్ ఆల్ జస్ట్ ప్రే. ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్న ప్రభా, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుకొని అయ్యా మరి సమస్తాన్ని తల్లి మీ ఆధీనంలో వచ్చుకొని తల్లి మీరు మాతో మాట్లాడి ప్రభా ప్రతి ఒక్క విత్తనము ఫలింపబడిన కాక ప్రభా ప్రతి ఒక్కరితో మాట్లాడి మమ్మల్ని బలపరచుకొని ఏ సతి పరిశుద్ధనాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనం ఒక కొత్త అంశం మనం నేర్చుకుందామండి. ఒకప్పుడు అంట మనం కింద కూర్చునేవాళ్ళం చర్చెస్లో. ఒకప్పుడు మట్టి సంఘాలు ఉండేవి, మన అందరం కింద కూర్చునేవాళ్ళం, మన పితరులు. దాని తర్వాత కొంచెం సంఘం డెవలప్ అయినాక అంటే సంఘస్థులు డెవలప్ అయినాక మనం ఏం చేసామంటే కింద కూర్చుంటాం కదా, మ్యాట్స్ చాపలు వేయడం స్టార్ట్ చేసాం. దాని తర్వాత అదేవిధంగా రగ్గులు వేసుకొని దాని మీద కూర్చోవడం స్టార్ట్ చేసాం. కూర్చున్నారు అక్కడ ఇప్పుడు కూడా కొన్ని సంఘాలలో కూర్చుంటున్నాం. దాని తర్వాత ఏమైపోయిందంటే మళ్ళీ కొంచెం డెవలప్మెంట్ అయిపోయాక ఏమైందంటే బెంచ్, చెక్క బెంచ్, స్కూల్ బెంచ్లా అట్లాంటివి ఇప్పుడు కూడా కొన్ని పెద్ద పెద్ద చర్చెస్లో ఉన్నాయి. దాని తర్వాత మరి ఇంకా కొంచెం కంఫర్ట్ అయిపోయినాక రూమ్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఇంతకుముందు గుడిసె లాంటి సంఘం ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయి గుడిసె లాంటి సంఘం. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొంచెం సంఘం డెవలప్ అయినాక మనం ఏమైందంటే బెంచెస్ పోయి చైర్లు వచ్చేసాయి, మీరు కూర్చున్న రకమైన చైర్స్. అదేవిధంగా బిల్డింగ్ కట్టబడింది. దాని తర్వాత మంచి లైట్స్. దాని తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలంటే దాని తర్వాత ఇలాంటి చైర్స్ తీసేసి కుషన్ చైర్స్ అన్నమాట. దాని తర్వాత ఏసీ అవునా, ఏసీ అంటే ఇంకా ఎండ తగలకుండా మనకి ఎలాంటి చెమట అది ఇక్కడ కారకుండా మనం అలాంటిలో వెళ్ళిపోతామంటే. ఎక్కడి నుంచి వచ్చాము మనము? మట్టి మీద నుంచి ఎక్కడికి వచ్చామంటే అక్కడ. మంచిదే, అంటే ఆ యొక్క డెవలప్మెంట్ మన ఫిజికల్గా ఒక సంఘము ట్రాన్స్ఫర్మేషన్, ఆత్మీయంగా కాకుండా అది ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇది ఒక మంచిదే, అంటే సంఘ చర్చ్ డెవలప్మెంట్కి ఒక మంచి సూచన. కానీ ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే ఇలాంటిది మరి ఇంత కంఫర్ట్ జోన్లో మనం ఉన్నాం కదండి,
మళ్ళా అదే ఒక 10 సంవత్సరాలు మనం ఆ రీతిగా మనం ఆరాధించినప్పుడు దేవుడిని మళ్ళా తిరిగి అదే విధంగా ఆ యొక్క క్రమంలో మట్టి మీద కూర్చున్నట్టు మనము మన శరీరం ఆస్కరించదు, మన శరీరం ఒప్పుకోదు. అవునా? ఒకదానికి అలవాటు అయినప్పుడు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మళ్ళా మనం తిరిగి ఆ యొక్క మట్టి మీద కూర్చొని దేవుని ఆరాధించాలంటే కొంచెం కష్టమే. మళ్ళా మనకి ఏసీ లేకుండా అలాంటి అట్మాస్ఫియర్లో మనం దేవుని ఆరాధించాలంటే కొంచెం కష్టమే. ఒక 10 నిమిషాలు కూర్చోగానే మనకి చెమటలు కారిపోతూ ఉంటాయి. అవునా? ఎస్, ఇట్స్ డిఫికల్ట్. అప్పుడు మనం ఏం చేస్తాము? ఆన్లైన్లో ఏసీ చర్చలను చూస్తాం. అప్పుడు మనం ఏం చేస్తాము? చర్చ్ ఆన్లైన్లో ఏసీ చర్చలు ఎక్కడున్నాయో అక్కడ చూసి అక్కడికి వెళ్ళిపోతాం. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ వి విల్ లెర్న్ సంథింగ్ అబౌట్ కంఫర్ట్. మరి దేవుడు ఇచ్చిన కంఫర్ట్ ఎంత మంచిదో, మరి ఆ యొక్క కంఫర్ట్ని మనం ఏ విధంగా మనం నిజంగా మంచిదా లేక క్రైస్తవ జీవితంలో అని మనం చూసుకుందామండి. మరి లేఖనాల్లో చూస్తే నెహెమీయ 1వ అధ్యాయం 1 నుంచి 11వ వచనాలు మనం ధ్యానిద్దాము, కానీ ఇప్పుడే చదవద్దండి. లారీ వాల్టర్ అనే ఒక వ్యక్తి, అతను ఏమనుకున్నాడంటే ఒక పైలట్ అయిదామని ఎంతో కృషి చేశాడండి. అతను బాగా చదువుకున్నాడు, ఎంతో మరి కష్టపడ్డాడు అనమాట. పైలట్ ఆ యొక్క కోర్సు రాసి అవన్నీ కూడా బాగా చేశాడు. కానీ ఒక చిన్న డెఫిషియన్సీ ఉందన్నమాట. ఆయన బాడీలో ఒక చిన్న డెఫిషియన్సీ ఉంది. ఏంటంటే అతను దూరం చూడలేకపోతాడు అనమాట. సో అతను స్కోరింగ్ చూస్తే ఒకవేళ ప్రాక్టికల్ లేకపోతే ఆ యొక్క థియరాటికల్ పైన కాదు, భూమి మీద చూసినట్టయితే స్కోర్స్ అన్నీ కూడా బాగున్నాయి. కానీ అతను ప్లేయింగ్ పైలట్ కాకపోవడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే అతను ఐసైట్ కొంచెం ప్రాబ్లం అనమాట. దానితో అతను ఏం చేస్తాడంటే పైలట్ నుంచి అతను మెకానిక్గా మార్చబడ్డాడు. అంటే ఆ పైలట్ హోదా నుంచి మెకానిక్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఆయన యొక్క ప్యాషన్ని బట్టి. సో అధికారులు నువ్వైతే పైలట్ కాలేవు కానీ నువ్వు మెకానిక్ అవ్వచ్చు అని వాళ్ళు చెప్పినప్పుడు అయితే బాధ వేసేది. కానీ అతనికి ఎంతో ఆశ ఉండేది అనమాట. ఏంటంటే నేను ఆకాశంలో ఎగరాలి, నేను నా సొంత వాహనము, సొంత ఏరోప్లేన్ తీసుకొని నేను ఎగరాలి అని చాలా ఆసక్తిగా ఉంది. సో ఒకరోజు అతనికి ఒక తలంపు వచ్చింది అనమాట. అతను ఏం చేశాడంటే అతను లాన్లో కూర్చొని ఒక చైర్ మీద మొత్తం చైర్కి నైట్రోజన్ బెలూన్స్ కట్టాడు, పెద్ద పెద్ద బెలూన్స్. అండ్ ఆ చైర్కి కింద ఒక తాడు కట్టాడు. నోవా పడవ ఎట్లా వర్షం వస్తే అంటే వర్షంలో వెళ్ళకుండా కొట్టి కడతారు కదా, అలా కట్టేశాడు అనమాట చైర్ని. సో మొత్తం నైట్రోజన్ ఆ యొక్క బెలూన్స్ కట్టేసి చైర్కి అంతా కట్టేసినాక అతను ఏం చేశాడంటే ఆ యొక్క చైర్ ఒడ్డుకి కట్ చేసేసాడు అనమాట. అప్పుడు అతను ఏం చేస్తాడంటే ఎగరడం స్టార్ట్ చేశాడు. అందరూ చూసి ఏంటి వింతగా అని చైర్ మీద ఒక వ్యక్తి ఎగురుతున్నాడు అని చాలా పైకి వెళ్ళిపోయాడు. సో ఆ క్రమంలో అతను ఆ యొక్క ఎయిర్పోర్ట్లో ఉన్నాడు కాబట్టి ఇమ్మీడియట్గా ఒక హెలికాప్టర్ పైకి వెళ్ళేసి అతన్ని దింపడం జరిగిందనమాట. దించినప్పుడు అతను ఒక ప్రశ్న వేశారు. ఏంటంటే ఎందుకు నువ్వు అట్లా ఎగరాల్సి వచ్చింది, మాకు చెప్తే మేము తీసుకెళ్ళే వాళ్ళం కదా. కానీ అతనికి ఒక ప్యాషన్. అతను ఏం చేస్తాడంటే ఈ యొక్క మాట ఇంగ్లీష్లో ఇట్స్ మోర్ వర్క్. అ మ్యాన్ కాంట్ జస్ట్ సిట్ అరౌండ్ ఆల్ హిస్ లైఫ్ అంటాడు. ఒక వ్యక్తి ఉత్తగా జస్ట్ కూర్చొని ఉండలేడు అని అంటాడు అనమాట. సో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తికి ఆశలు కళలు ఉంటాయండి. ఆ యొక్క కళను మనం నెరవేర్చుకోవాలంటే ఏజ్ ఈజ్ నాట్ ఎ నంబర్. మనం అనుకుంటాం ఏంటంటే నా యొక్క ఏజ్ అయిపోయింది, 60 years తర్వాత ఏం లేదు, మంచిగా ఎంజాయ్ చేద్దాము అని అనుకుంటారు. కానీ మీరు చూసినట్లయితే మరి మనం తినే శ్రేష్టకరమైన మరి చాలా టేస్టీ చికెన్ ఏంటంటే KFC. అవునా? అతను ఎప్పుడు స్టార్ట్ చేశాడంటే KFC 65 years తర్వాత అతను స్టార్ట్ చేయడం జరిగింది. మరి మీరు నిజంగా ఆయన యొక్క టెస్టిమనీ ఇస్తే మీరు ఆశ్చర్యపోతారు. మరి ఆయన యవ్వనస్తుడి కాలం నుంచి ఆ ఏజ్కి వచ్చేంత వరకు ఎన్నో ఉద్యోగాలు మారాడండి. ఒక్కరోజు ఉద్యోగంలో చేసి అతన్ని తీసివేసే సన్నివేశాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన ఓటమి యాక్సెప్ట్ చేయలేదు. ఆయన 65 years ఉన్నప్పుడు
అతను చికెన్ చేస్తున్నప్పుడు ఒక రెసిపీ కనుక్కున్నాడు. ఆ యొక్క రెసిపీని ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంలో అందరూ కూడా మనం చేతులు లిక్ చేసుకుంటూ నాలుగుతో అంటుకొని మనము తినే ఆ యొక్క రెసిపీ ఏంటంటే KFC. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మరి నిజంగా దేవుడు అలాంటి మన జీవితాల్లో మరి ఆ యొక్క అంశాన్ని బట్టి మనకున్న స్వేచ్ఛని బట్టి దేవుడు ఏమంటున్నాడంటే బయటికి వచ్చి నువ్వు స్వార్థ ప్రకటించు అని దేవుడు చెప్తున్నాడండి. సో వాట్ గాడ్ ఇస్ టెల్లింగ్ ఆల్ ఆఫ్ అస్, మనతో ఏమి మాట్లాడుతున్నాడంటే మనమంట మన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి దేవుని స్వార్థ ప్రకటించాలి లేదా దేవుడి గురించి నిల్చోవాలి అనే ఒక ప్రశ్న దేవుడు మనకి వేస్తున్నాడండి. సో ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్. మరి చాలా మటుకి మీరు చూసినట్లయితే మేము చాలా మటుకి మిషన్ ట్రిప్స్కి వెళ్తూ ఉంటామండి. మరి నేపాల్కి, దాని తర్వాత మరి ఒరిస్సాకి వెళ్ళడం జరుగుతుంది. మన ఇంట్లో ఉన్న కంఫర్ట్ జోన్ అక్కడ ఉండదండి. మరి నిజంగా చాలా మట్టుకు మేము ఆ యొక్క ఇట్లా టచ్ చేస్తే మట్టి వేస్తూ ఉంటుంది అనమాట. అలాంటి ప్రాంతంలో కూడా మేము పడుకోవడం జరిగింది. సో ఇలాంటి ఒక్క 1% కూడా మేము కంప్లైంట్ చేయకుండా వాళ్ళు తినే ఆహారాన్ని మేము తిని వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో మరి అక్కడ బాత్రూమ్స్ ఏమి ఉండవు అనమాట. ఒక కవర్ వేసేసి 4 చెక్కలు కొట్టేసి ఒక కవర్ వేసేస్తారు, అందులోనే స్నానం చేసుకోవాలి. సో పొద్దున చల్లి ఆ యొక్క క్రమంలో కూడా అంటే దేవుని యొక్క కృపను బట్టి మేము పరిచయం చేయగలిగామన్నమాట. సో ఆ విధంగా మనం ఏం చేయాలంటే మనము దేవుడు చెప్పిన ప్రాంతానికి మన దేహాలను మనం ట్యూన్ చేసుకుంటూ ఉండాలి అని దేవుడు ఇంకొకటి మనకి చెప్తున్నాడండి. సో చాలా మట్టుకు మనం ఏం చేస్తామంటే పెద్ద పెద్ద చర్చెస్కి వెళ్తుంటాము, ఏసీలో కూర్చుంటే తప్పేం కాదు. కానీ ఒకరోజు అక్కడి నుంచి దేవుడు వెళ్ళి అక్కడ పల్లెటూరు ప్రాంతంలో వెళ్ళి స్వార్థ ప్రకటించు అంటే నేను ఎక్కడ వెళ్తాను బ్రదర్ అంటాం. నేను వెళ్ళలేని పరిస్థితిలో ఉంటాం, ఎందుకంటే మనకి టైం దొరకదు. లేకపోతే అక్కడ చిన్న చిన్న విషయాలను బట్టి మనము ఒప్పుకోలేకపోతుంటాము. చాలా మంది కంఫర్ట్ జోన్ ఏంటంటే నేను చర్చ్కి వెళ్ళానా, నా భార్యతో సండే వచ్చినాక నా భార్య పిల్లలతో నేను ఒక సినిమాకి వెళ్ళానా, నేను వచ్చేసి నేను మరి కాలక్షేపం ఒక సినిమాకి వెళ్ళి దాని తర్వాత ఎక్స్కర్షన్కి వెళ్ళేసి ఒక అవుటింగ్కి వెళ్ళేసి సాయంత్రం వచ్చి మంచిగా కూర్చుంటే అది నాకు చాలా బాబు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ దేవుని యొక్క ప్రజలను బట్టి దేవుడు మనల్ని ఒక క్రైస్తవుడిగా మార్చాడు. నేను దేవుడి గురించి ఒక రోజు దేవుడు నాకు ఇచ్చాడు, సాటర్డే సండే ఒక హాలిడే దేవుడు నాకు ఇచ్చాడు. ఆ రోజులో నేను ఏ విధంగా నేను వాడబడగలను అని అలాంటి విధంగా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువనే అని అంటున్నారండి దేవుడు. సో దేవుడు బైబిల్లో ఏం చెప్తున్నాడంటే మీరు ఎప్పుడైతే మనము ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వస్తారో అప్పుడే మనము దేవుడి గురించి గొప్ప కార్యాలు చేయొచ్చు అని దేవుడు చెప్తున్నాడండి. చాలా మంది ఏమనుకున్నారంటే ఎప్పుడైతే అందరూ కూడా ఇంటర్ పాస్ అయ్యారనమాట, 10 మంది ఇంటర్ పాస్ అయ్యారు కలిసి. దాంతో అదే 10 మంది ఏం చేశారంటే డిగ్రీ కూడా రాశారు. అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. కానీ ఒక వ్యక్తి ఏం చేశాడంటే లేదు, అందరికీ ఉద్యోగాలు వచ్చాయి, సెటిల్ అయిపోయారు బాగా. అందరికీ అప్పుడులో 20-25 వేల ఉద్యోగాలు వచ్చాయన్నమాట. కానీ ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఒక వ్యక్తి అంతట్లో అరే నేను ఇంకా చదువుకోవాలి, నాకు ఎందుకో ప్రేరేపణ ఉంది, నేను ఇంకా చదవాలి అని అతను ఏం చేశాడు, వచ్చిన ఉద్యోగాన్ని మానేసుకొని 25 వేల ఉద్యోగాన్ని మానేసుకొని అతను ఏం చేశాడంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం స్టార్ట్ చేశాడు. డిగ్రీ కంటే నెక్స్ట్ లెవెల్ అంటే పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడనమాట. దాని తర్వాత మళ్ళా వచ్చేసి అందరూ కూడా నవ్వారు, ఎందుకన్నా మంచి ఉద్యోగం ఉంది కదా, మాతో కలిసి మంచిగా పనిచేసుకోవచ్చు కదా. సో అతను ఏం చేశాడు, 2 సంవత్సరాలు అక్కడ పనిచేసినప్పుడు వీళ్ళందరూ కూడా బాగా సంపాదిస్తున్నారు, ఇంట్లో తల్లిదండ్రులను పోషించుకుంటూ మంచిగా సరదాగా అందరూ కూడా ఉన్నారు. కానీ ఇతను ఏంటంటే డబ్బులు లేవు, చదువుతున్నాడు కాబట్టి డబ్బులు లేవు. సో చదువు కంప్లీట్ చేసుకున్నాక మళ్ళా ఈ యొక్క కంపెనీకి వచ్చినప్పుడు ఈ కంపెనీలో వాళ్ళు ఉద్యోగం ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే బ్రదర్ ఇక్కడ ఓన్లీ డిగ్రీ వాళ్ళకే ఉద్యోగము, మీరు ఓవర్ క్వాలిఫైడ్, మీరు పీజీ చేస్తారు కాబట్టి ఓవర్ క్వాలిఫైడ్ అన్నప్పుడు ఈ 9 మంది స్నేహితులు నవ్వారు. నేను అప్పుడే చెప్పాను కదా నీకు ఎందుకు చేసావని. కానీ నేను నిరాశ పడలేదండి. అప్పుడు ఐటీ అనేది అప్పుడే స్టార్ట్ అయింది అనమాట ఆ యొక్క ప్రాంతంలో. సో వాళ్ళకి ఏంటంటే కొత్త ఐటీ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు అక్కడ రిక్వైర్మెంట్ ఏంటంటే ఆల్ దోస్ హు ఆర్ పీజీ షుడ్ అప్లై అని, ఆల్ దోస్ హు ఆర్ పీజీ షుడ్ అప్లై అని ఆ విధంగా పెట్టారనమాట. సో ఎప్పుడైతే ఈ యొక్క వ్యక్తి మరి కొంతకాలము వెయిట్ చేసి ఆ యొక్క క్రమంలో అతను ఆ యొక్క పీజీ చేసిన వ్యక్తి అక్కడ సెలెక్ట్ అయ్యాడు, అతనికి
స్టార్టింగ్లోనే 50,000 ఉద్యోగము అతనికి అనుగ్రహింపబడేది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకున్న దాంట్లో నేను తృప్తి పడితే చాలుగా అని అనుకుంటాం. ఒక్కొక్కసారి మన ఉద్యోగంలో మన స్టడీస్లో కూడా నా వల్ల కాదని అంటాం చాలామంది. ఇక్కడ ఎంతమంది పీజీ వరకు కంప్లీట్ చేశారు? ఇక్కడ ఎంతమంది నిజంగా మరి 10th చదువు పెట్టుకుంటాం, నాతో అవ్వదన్నా, నాకు చదవలేకపోతున్నాను అని అంటాం. ఎంతమంది ఇంటర్మీడియట్ చేసి ఆపేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది డిగ్రీ చేసి ఆపేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఆపేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఇంకా ఎంతమంది ఇంకా ముందు చదవాలని అనుకుంటున్నారు, అడుగు ముందుకు వేయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ఆల్ అబౌట్. సో అంతట్లో ఎవరైతే ఆ యొక్క క్రమంలో ముందుకు వెళ్తారో వాళ్ళే విజయవంతులు అవుతారండి. దేవుడు ఆ విధంగానే చెప్తున్నాడు. అందరూ కూడా కంఫర్ట్ జోన్లో వెళ్ళారు, కానీ ఒక్కడే వెళ్ళేసి ఆ యొక్క సువార్త ఎండలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేవుడు ఎవరిని చూశాడంటే అతన్నే చూశాడు. దయచేసి గమనించాలి, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుడు నెహెమయాతో కొన్ని విషయాలు మాట్లాడబోతున్నాడు అండి. నెహెమయా కూడా మరి దయచేసి గమనించాలి. నెహెమయా ముందు స్టోరీ మనం చూసినట్లయితే నెహెమయా ఆయన నిజంగా ఒక మంచి గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసే బాడీలాగానే ఉన్నాడనమాట. నెహెమయా ఎవరు? ఒక కప్ బేరర్, ద్రాక్ష రసం అందించేవాడు. అవునా? నెహెమయా ఒక కప్ బేరర్ అనమాట. సో ఆయన యొక్క స్టోరీ ఎట్లా జరిగిందంటే మరి దయచేసి గమనించాలి. ఎప్పుడైతే అబ్రహాంని దేవుడు పిలిచాడు, అబ్రహాంని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాంని మరి ఆ యొక్క వాగ్దానపు దేశాన్ని దేవుడి నీ యొక్క సంతానానికి ఇవ్వబోతున్నానే దేవుడు ఎవరికి వాగ్దానం చేశాడు? అబ్రహాంకి వాగ్దానం చేశాడు. ఆ యొక్క క్రమ పద్ధతిలో అబ్రహాంని అదే విధంగా నీ యొక్క సంతానము జనాంగము, యూ విల్ బి అ ఫాదర్ ఆఫ్ నేషన్స్. నీ యొక్క జనాంగం ఏ విధంగా ఉంటుందంటే సీషోర్లో ఉన్న మట్టితో మట్టి లెక్క పెట్టగలుగుతామండి, ఆ విధంగా ఇసుకలాగా అంత వ్యాప్తి చెందుతుంది అని చెప్పాడు అనమాట దేవుడు అబ్రహాంతో. అప్పుడు దయచేసి గమనించాలి, ఆ యొక్క క్రమంలో హీబ్రూ యొక్క నేషన్ని స్థాపించాడు అనమాట దేవుడు. సో అప్పుడు ఇశ్రాయేలీయులను మనం చూసినట్లయితే చాలా మంది విధేయతగా ఉన్నారు, అవిధేయతగా ఉన్నారు. అవునా? మోషే కాలంలో ఎంతమంది అందరూ కూడా దేవుడికి ఇష్టానుసారంగా జీవించారు, ఇష్టానుసారంగా జీవించలేకపోయారు. సో చాలా మంది ఎవరైతే అయిష్టంగా ఉన్నారో అంటే దేవుడికి ఇష్టానుసారంగా లేరో వాళ్ళందరూ కూడా నశించిపోయారు. కానీ ఎవరైతే ఇష్టానుసారంగా ఉన్నారో దేవుడు వాళ్ళని కానాను దేశానికి నడిపించినట్టు మనం చూస్తుంటాము. సో దయచేసి గమనించాలి, ఇక్కడ ఏమైపోయిందంటే ఒకరోజు మరి దయచేసి గమనించాలి, మరి యెరూషలేము దేవుని పట్టణాన్ని నియమించినప్పుడు ఆ యొక్క ప్రజల్ని వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని బట్టి, వాళ్ళ యొక్క పాపాన్ని బట్టి యెరూషలేముని ఎవరికి అప్పగించారంటే దేవుడు బబులోను దేశానికి అప్పగించారు. అవునా? నెహెమయా ముందు చాప్టర్ నేను చెప్తున్నానండి. ఎజ్రా బబులోన్కి అప్పగించినప్పుడు మరి అక్కడ ఏమైపోయింది? బబులోన్ని దాని తర్వాత అక్కడ ఒక కొత్త బబులోన్ని కూడా ఎవరు మళ్ళా బబులోన్లో ఎవరు ఓడించారు? పర్షియా. బబులోన్ తర్వాత పర్షియా. ఆ యొక్క పర్షియాకి ఎవరు రాజు అంటే సైరస్, ఆ యొక్క రాజు పరిపాలించాడు అనమాట. దాని తర్వాత కొన్ని రోజులు సైరస్ ఏం చేశాడంటే మరి ఆ యొక్క యెరూషలేము పట్టణాన్ని జయించినప్పుడు అతను ఏం చేశాడంటే యూదులని వాళ్ళ యొక్క దేశంలో పంపిస్తున్నాడు అనమాట, కొంతమందిని. సో 50,000 యూదులని అక్కడ పంపించాడు. ఎందుకు? యెరూషలేము పట్టణం, యెరూషలేము టెంపుల్ ఇరిగిపోయింది, దాన్ని స్థాపించడానికి సైరస్ ఎవరిని పంపించాడు? యూదులను పంపించడం జరుగుతుందన్నమాట. సో ఆ యొక్క క్రమంలోనే ఎజ్రా యొక్క దేవుడి దర్శనం ఏంటంటే టెంపుల్ని కట్టడం. ఎజ్రా యొక్క తలంపు ఏంటి? టెంపుల్ని కట్టడం. దాని తర్వాత టెంపుల్కి బార్డర్ ఏంటి? టెంపుల్కి అవుటర్ వాల్ కూలిపోయింది. అవునా? ఆ యొక్క దర్శనం ఎవరికి ఇచ్చారు అంటే నెహెమయాకి ఇస్తారు. మీకు అర్థమవుతుందా? టెంపుల్ బాధ్యత, మందిరము బాధ్యత ఎజ్రాకి ఇస్తారు. మందిరం యొక్క అవుటర్ వాల్ ఏదైతే పడిపోయిందో ఆ బాధ్యత ఎవరికి ఇస్తారంటే నెహెమయాకి ఇస్తారు. మీకు అర్థమవుతుందా? సో సైరస్ చనిపోయిన తర్వాత ఎవరు పరిపాలనలో వస్తారంటే ఆర్టాజర్సెక్స్. బైబిల్లో రాస్తుంది ఆర్టాజర్సెక్స్ బికేమ్ కింగ్.
సో ద టెంపుల్ వాస్ రీబిల్డ్ అండ్ ఎజ్రా వాస్ గవర్నర్ ఆఫ్ దట్ ఏరియా. దాని తర్వాత టెంపుల్కి అవుటర్ వాల్స్ ఏమీ లేవండి, అంటే ఎవరైనా లోపలికి వచ్చి దాడి చేయొచ్చు. ఆ క్రమంలో నెహెమయాకి దేవుడు ఇచ్చిన దర్శనం ఏంటంటే, మీరు ఆ యొక్క దర్శనాన్ని బట్టి మీరు వెళ్ళేసి అక్కడ కట్టడం, ఆ యొక్క మొత్తం ప్రాజెక్ట్ ఎవరికి ఇస్తాడంటే నెహెమయాకి ఇస్తాడండి. సో నెహెమయా 1వ అధ్యాయం నుంచి చదవండి అమ్మా. నెహెమయా 1వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు మనం చదువుదాం. దయచేసి ఎవరైనా గట్టిగా చదవాలి. ఫోర్త్ వర్సెస్. సంవత్సరంలో ఇస్లేవు మాసమున నేను మోషాను కోటలో ఉండగా నా సహోదరులతో హనానీయులను ఒకరు యూదేయులను కొందరు వచ్చి చెరపట్టబడిన శ్రేషంలో తగ్గించుకున్న యూదులను గురించి యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పింది. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుని ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందరి దేవుని యొక్క విజ్ఞాపన చేసి. సో చూడండి 3వ వచనంలో అక్కడ చూసినట్లయితే యెరూషలేము యొక్క గోడలు ఇరగొట్టాయి, కాల్చివేయబడ్డాయి అని మనం చూస్తుంటామండి. ఆ విషయం తెలుసుకొని నెహెమయా ఏం చేస్తాడంటే, ఇక్కడ ఆ యొక్క ఉత్తరం అంటే నెహెమయా యొక్క కన్ఫెషన్ ఏ విధంగా ఆయన ప్రవర్తిస్తాడు అనే విషయాన్ని బట్టి 4వ వచనం గట్టిగా స్పష్టంగా మనం చదువుకోవాలి. ఏంటంటే ఎప్పుడైనా ఈ యొక్క సమాచారం విన్నప్పుడు ఆయన కూర్చొని ఏడ్చినట్టు మనం చూస్తుంటామండి. అవునా? కూర్చొని ఏడ్చాడు. ఏడవడమే కాకుండా అతను కొన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేసి పరలోకమైన తండ్రికి ప్రార్థన చేశాడు అని మనము చూస్తున్నామండి. ఏంటి? కేవలం ఒక గోడ నిమిత్తమే. అంటే ఆ యొక్క పాత నిబంధనలో దేవుని యొక్క మందిరానికి ఎంతో ప్రాధాన్యత. అదేవిధంగా దేవుని యొక్క మందిరం తర్వాత ఆ యొక్క సెక్యూరిటీ వాల్స్ ఇరిగిపోయబడ్డాయండి. సో దయచేసి గమనించండి, దాని యొక్క మరి ఆ దేవుని యొక్క మందిరం సెక్యూరిటీ నిమిత్తము మరి నెహెమ్యా దేవుడితో బాధపడి ఈ యొక్క విజ్ఞాపన చేస్తున్నాడు. ఏంటంటే, నా యొక్క ప్రజలు అక్కడ బాధపడ్డారు, చాలా మంది చనిపోయారు, నా యొక్క దేవుని యొక్క మందిరం యొక్క గోడలు ఇరగబడ్డాయి. సో నేను ఏం చేయొచ్చు? అతను బాగా విచారించి కొన్ని రోజులు అతను ప్రార్థన చేసి అతను ఉపవాస ప్రార్థన చేశాడు. నెహెమయా నిజంగా ఎవరు అని మనం చూసినట్లయితే, హీ వాజ్ అ కంపేరర్. రాజు దగ్గర ఉన్న రాజాది అంటే దయచేసి గమనించాలి, ప్రెసిడెంట్ దగ్గర ఉన్న జస్ట్ పక్కన ఉన్న ఒక కేటరింగ్ వ్యక్తి అన్నమాట. ప్రైమ్ మినిస్టర్కి మంచినీళ్ళు కావాలంటే వెళ్ళి తీసుకురావడము, ప్రైమ్ మినిస్టర్కి కొంచెం స్నాక్స్ కావాలంటే వెళ్ళి, అంటే డైరెక్ట్ యాక్సెస్. మినిస్టర్కి కూడా ఉండని ఫెసిలిటీ ఇక డైరెక్ట్గా వెళ్ళి ఇస్తాడనమాట. అవునా? ఏసీలో కూర్చుంటారు. వాళ్ళు కూర్చున్న శాలరీస్ ఎలా ఉంటాయి? ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ గార్డ్కి ఎంత ఉంటుంది జీతం? కొన్ని లక్షలలోనే ఉంటాయి. జస్ట్ ఇమాజిన్. ఆ విధంగా ఎవరున్నారంటే నెహెమయా అట్లాంటి వ్యక్తి. హీ హ్యాడ్ ఎ గ్రేట్ జాబ్. అతనికి ఒక గొప్ప ఉద్యోగం ఉంది. దాని తర్వాత అతని యొక్క బెస్ట్ అన్నమాట. అతను రాజు దగ్గర పనిచేస్తున్నాడు. ఏ చిన్న రాజు దగ్గర ఉన్న సైనాధిపతి దగ్గర కాదండి, రాజు దగ్గర అతను ఉద్యోగం చేస్తున్నాడు. దాని తర్వాత అతను ఒక్క మాట చెప్తే, అతనికి ఎలాంటి అధికారం అంటే ఒక్క మాట చెప్తే రాజు నిజంగా స్పందిస్తాడనమాట. సో అదేవిధంగా మరి అలాంటి ఉన్నత హోదాలో ఉన్న నెహెమయాకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీకు నేను ఒక తలంపును అప్పగిస్తున్నాను అని దేవుడు తలంపు అప్పగించినప్పుడు నెహెమయా ఏం చేస్తాడంటే, అతను బాధపడుకుంటూ రాజు దగ్గరికి వచ్చినప్పుడు రాజే అడుగుతాడు. నెహెమయా చెప్పడండి ఫస్ట్. నెహెమయా మొహం అంతా ఒక చింతిస్తున్న మొహం పెట్టినప్పుడు రాజే అడుగుతాడు వచ్చి ఆటసాల్సి, ఏమది నెహెమయా అన్నప్పుడు, నా యొక్క ప్రజలు ఆనందించే ఆ యొక్క మందిరం గోడలు ఇరిగిపోయబడ్డాయండి. సో అని చెప్పినప్పుడు రాజు కనికరపడి అతను ఏం చేస్తాడంటే ఆ యొక్క ఉత్తరంను జారీ చేస్తాడనమాట. దానికి కావాల్సిన సామగ్రి, కావాల్సిన మొత్తము టింబర్ ఏంటంటే చెక్క, రాయి,
ఇసుక అన్నీ కూడా మరి సిమెంట్తో సహా అందరికీ కూడా లేఖనాలు రాయమంటాడు నెహెమయా. అంటే ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మన ఊర్లో మన చర్చ్ గోడలు ఇరిగిపోయినాయండి. మనం ఇక్కడ పనిచేస్తున్నాం, ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాము, మనకి ఫోన్ వచ్చింది. మీరేం చేస్తారు? అవునా అన్న అని ప్రార్థన చేస్తున్నారు. సో మీరేం చేస్తారు? మీరు బాగా ఏడ్చుకుంటూ అక్కడ ఉన్నారనుకోండి, మీ బాస్ మీకు ఏమైంది అని అన్నారనుకోండి, అన్న ఇట్లా అయిందని, వాళ్ళు ఏమంటారు? సరే చూద్దాంలే అని అంటారు, అవునా? కానీ నెహెమయా యొక్క ప్రార్థన శక్తి ఏ విధంగా ఉందంటే, రాజు మొత్తం వినేసి అప్పుడు ఏం చేస్తాడు? ఆ యొక్క అధికారి మీరు కావాలంటే కొన్ని రోజులు లీవ్ తీసుకొని వెళ్ళి మన పని చూసుకొని రండి అని అంటారు, అంతేనా? ఇతను ఏం చేశాడంటే సేమ్ ఇలానే అడిగాడు, అయ్యా నాకు కొన్ని రోజులు నాకు సెలవు కావాలి. ప్లస్ సెలవే కాకుండా అతను ఏం చేశాడంటే పక్క రాష్ట్రంలో ఎవరైతే సహాయము వాళ్ళు చేయగలరో అందరికీ మీరు ఒక ఉత్తరం రాయండి, ఆ అది ఉత్తరాలు తీసుకెళ్ళి అన్నీ కూడా సామాగ్రి పోగు చేసి నెహెమయా ఏం చేశాడంటే యెరూషలేముకి వెళ్ళేసి ఆ యొక్క మందిరము గోడలు కట్టేటందుకు దేవుడు కృపను అనుగ్రహిస్తాడండి. ఎప్పుడైతే నెహెమయా ఆయన యొక్క కంఫర్ట్ జోన్లోకి బయటికి వచ్చి దేవుని యొక్క కార్యాలు అర్థం చేసుకొని నేను పని చేయాలి దేవుడి గురించి, ఆయన నిజంగా పని చేయకపోతే దేవుడు ఎవరితో వాడుకునే వాళ్ళేమో, కానీ దేవుని యొక్క పని ఉంది అని అనుకున్నాడు. సో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దయచేసి గమనించాలి, దేవుడు కూడా మనల్ని కూడా ఆ విధంగా మనం పిలిచినప్పుడు మనం ఏ విధంగా మనం స్పందిస్తామండి అని మనం తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి మన ఉద్యోగంలో చాలా మనం బిజీ అయిపోతూ ఉంటాము, లేదా చదువులో, లేకపోతే మనకున్న యాక్టివిటీస్ని బట్టి మనం చాలా బిజీ అయిపోతూ ఉంటాము. దేవుడి గురించి పనిచేయాలని ఉంటుంది, కానీ మన యొక్క బిజినెస్తో మనము దేవుడికి ఓకే చెప్పలేకపోతుంటాము. కానీ అక్కడ మనం చూసినట్లయితే దేవుని పని ఎప్పుడు కూడా ఆగదండి, దేవుని పని ఎప్పుడు కూడా ఆగదు. కాకపోతే మనము ఆ యొక్క ప్రాంతంలోకి వెళ్ళి దేవుడి ప్రేరేపణ బట్టి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళేసి సువార్త ప్రకటించడం జరుగుతుందన్నమాట. అతనికి మాటలు మాట్లాడడానికి రాదు, భాష రాదు, అతని యొక్క రంగు కూడా వాళ్ళతో మ్యాచ్ అవ్వదు. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఈయన యొక్క అంటరాని వాడు మా కమ్యూనిటీకి వచ్చేసి ఏదో మాట్లాడుతున్నాడు మాకు తెలీదు అని అన్నాడు. కానీ అతను ఏం చేశాడంటే మరి ఆయన నిజంగా వెళ్ళింది ఒక అండమాన్ దీవులకు అన్నమాట. దీవులకి ఇతనేమో తెల్ల చర్మం, వాళ్ళదేమో నల్ల చర్మాలు. వాళ్ళు ఎలాంటి ప్రాక్టీస్ చేసేవాళ్ళంటే వర్షం పడకపోతే పిల్లల్ని దహన బలిగా ఇచ్చేవాళ్ళు మంటలలో వేసి, అప్పుడు వర్షం కురిసేదే అని వాళ్ళ యొక్క నమ్మకం అన్నమాట. సో ఇతను ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఇతను విఫలమైపోయాడు. ఎందుకంటే భాష రాదు, వాళ్ళందరూ కూడా ఒకలాంటి లాంగ్వేజ్లో మాట్లాడుకొని సంవత్సరాలు అక్కడ ఉన్నాడనమాట. కానీ ఈ యొక్క ప్రాక్టీస్ని చూసి అతను ఏమనుకున్నాడంటే వాళ్ళు ఏ విధంగా అయితే పిల్లల్ని బలార్పణలు ఇస్తున్నారో మరి యేసయ్య కూడా అదే రీతిగా చిన్నపిల్లలాగా ఒక చిన్న బాలుడిగా పుట్టేసి మళ్ళీ ఆయన గొర్రెపిల్ల వల్ల మనందరికీ కూడా బలి అర్పించబడ్డాడు అనే ఒక అంశంతో ఆయన ఏం చేశాడంటే ఈ ఎగ్జాంపుల్ తీసుకొని సువార్త ప్రకటించడం స్టార్ట్ చేశాడండి. ఆ యొక్క దీవులలో 1 రోజు 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు ఉండి వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ఒక చిన్న వాళ్ళు చేసే ప్రాక్టీస్తోనే దేవుడు వాళ్ళతో దేవుడు వాళ్ళతోనే మాట్లాడి ఈ యొక్క సువార్తికుడు ద్వారా వాళ్ళందరూ కూడా కొంచెం వాళ్ళు తెలుసుకొని రక్షణలో వచ్చారు. ఇప్పుడు వాళ్ళ కమ్యూనిటీలో ఒకరు పాస్టర్గా అయ్యి దేవుని సేవ చేస్తున్నారు. దయచేసి గమనించాలి, మనం అనుకుంటాము మన ప్రయోజనాలు, మన శక్తి అంతా కూడా వృధా అయిపోతుంది అని. కానీ దయచేసి గమనించాలి, దేవుడు పిలిచిన వాడు నమ్మదగిన వాడు. అది ఎప్పుడు కూడా మనం కృషి పెడితే తప్పకుండా అది ఫలింపబడుతుందండి. నేను ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా ఓడిపోకుండా మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళి మనము ప్రయాసపడుతూ ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడండి. దయచేసి గమనించాలి, యాకోబు, జేమ్స్ 2వ అధ్యాయము 5, 15, 16 వచనాలు చదవండి. జేమ్స్ చాప్టర్ 2 verse 15 and 16. యాకోబు 2వ అధ్యాయము 15, 16 వచనాలు చదవండి అమ్మా.
అయితే అది వట్టిగా ఉండి ఉన్నతమైనది అవ్వదు. ఆమె ఒక నిజంగా అన్నం లేని వాళ్ళకి మనం వెళ్ళి బోధిస్తున్నాం అనుకోండి, దేవుడు అన్నం ఇస్తాడు బ్రదర్, అన్నం ఇస్తాడు. ఆయన ఏమంటాడంటే మీ ద్వారానే ఇస్తాడు బ్రదర్, అందుకే మీరు వచ్చారు, పెట్టండి నాకు భోజనం అని అంటాడు. అవునా? విశ్వాసం లేని క్రియలు వ్యర్థమవుతాయి. మీకు అర్థమవుతుందా? మనం ఇంటికి వెళ్ళినప్పుడు అన్న నీకు దేవుడు బట్టలు ఇస్తాడంటే నీ ద్వారానే బ్రదర్ అంటాడు. సో మనము ఏంటంటే బోధించే కంటే మనము క్రియల ద్వారా మనం బోధించాలి అని దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తుంది. దేవుడు మనల్ని ప్రేమించాడు అనే రుజువు ఏంటి అంటే, దేవుడు పరలోకం వదిలిపెట్టి భూలోకానికి వచ్చాడు, మన మధ్యలో సంచరింపజేశాడు, దేవుని యొక్క రాజ్యం గురించి బోధించాడు, మనల్ని ప్రేమించాడు, మన గురించి ప్రాణాలు అర్పించాడు. దేవుడు చేసిన పని దేవుడు. అదేవిధంగా మనం కూడా ఇతరులను ప్రేమిస్తున్నాం అనుకోండి, దేవుని నామంలో మనం కూడా ఇతరులను ప్రేమిస్తున్నాం అనుకోండి, మనం ఏం చేయాలి? దేవుని యొక్క కాడ మోసి దేవుని క్రమంలో మనం కూడా తెలియని వాళ్ళకి మనం వెళ్ళి స్వార్థ ప్రకటించాలి. తెలియని వాళ్ళకి, ఎవరైతే యేసు ప్రభువు తెలియదో వాళ్ళకి వెళ్ళేసి మనము స్వార్థ ప్రకటించాలి. మరి నిజంగా దేవుడు ఫ్రీగా వచ్చాడా? ఆయన అన్నీ వదిలిపెట్టుకొని వచ్చాడు. అవునా? రక్షణ అంతా ఫ్రీయే, కానీ మిగతా అన్నిటి కూడా ఖర్చు అవుతుంది. ఒక్కొక్కసారి దయచేసి గమనించాను, మేము చాలా మట్టుకి మన టీం మిషన్స్కి వెళ్తూ ఉంటాము. లాస్ట్ టైం ఒరిస్సాకి వెళ్ళడం జరిగింది. ఎవరు మాకు అక్కడ వాళ్ళు ₹1 ఇవ్వలేదండి. మేమే అందరం కూడా ఎవరైతే టీంలో వచ్చారో వాళ్ళ ఖర్చు వాళ్ళు పెట్టుకొని వచ్చారు. మీరు కావాలంటే వాళ్ళని అడగచ్చు. వాళ్ళ ఖర్చు పెట్టుకొని వచ్చారు. దాని తర్వాత వాళ్ళకి భోజనం కూడా మేమే ఏర్పాటు చేశాం. ఎందుకు? 20,000 వరకు ఖర్చు అయింది. రాత్రంతా అందరూ కూడా 4-5 రోజులు లీవ్ పెట్టుకొని వచ్చారు. ఎందుకు? మనకి డబ్బులు ఎక్కువైనాయా? ఆ 20,000 పెడితే 4 బార్బిక్యూ వచ్చేస్తుంది. మంచిగా మనం ఏదో ఒక చిన్నగా మనం ఏదైనా చేసుకోవచ్చు కదా. కానీ ఆ యొక్క సంఘాన్ని బలపరచడానికి దేవుడు మనకిచ్చిన భారం, అలా ఆ ప్రజలని బోధించడానికి దేవుడు మనకిచ్చిన భారము, వాళ్ళకి సువార్త ప్రకటించడానికి దేవుడు మనకిచ్చిన భారము. ఆ భారం బట్టి మనం ఏం చేయాలంటే మన యొక్క కంఫర్ట్ జోన్లో నుంచి మనం బయటకు వచ్చి నిజంగా ఆ యొక్క బస్సులో రాత్రంతా ప్రయాణం చేసి, ఆ బస్సు కూడా దొరకలేదండి సరిగ్గా, ఆటోలో వెళ్ళేసి, చిన్న ఆటోలో, షేరింగ్ ఆటోలో వెళ్ళేసి ఎల్బీ నగర్ వరకు వెళ్ళేసి మేము అక్కడ ఎక్కి మరి మేము వెళ్ళడం జరిగింది. ఆ ప్రయాణంలో మా బాబుకి అంతా కూడా జ్వరంతో బాధపడ్డాడు. అయినప్పటికీ కూడా ఎందుకు ఇదంతా మనం చేస్తున్నామంటే దేవుని యొక్క ప్రేమను బట్టి. దయచేసి గమనించాలి సహోదరుడు, సహోదరి. అయ్యా నీ గురించి ప్రార్థన చేస్తాను, నీ గురించి వెళ్ళి సువార్త ప్రకటించడం మంచిదే, కానీ మనము మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మనము చేయగలగాలి. మన సంపాదనలో ₹1 అయినా నేను పెట్టుకొని రావడానికి మనము ప్రయోజనకరంగా ఉండాలి. నేను ఇట్లా చెప్తున్నానని మీరు అంటుండవచ్చు. నేను ఎప్పుడు కూడా మిషన్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు నా సొంత డబ్బులు పెట్టుకొని నేను వెళ్ళేవాడిని. ఎవరు కూడా మళ్ళీ వచ్చి మీరు వచ్చి రండి మేము మీకు స్పాన్సర్ చేస్తామని 99%లో ఓన్లీ 1%. కానీ ఎప్పుడు కూడా నేను 2001 నుంచి మేము వెళ్ళే వాళ్ళము. అప్పటి నుంచి కూడా మేమందరం మా సొంత పాకెట్ మనీ తీసుకొని మేము వెళ్ళగలిగాం. ఎందుకు అంటే దేవుడి యొక్క ప్రేమని బట్టి. దేవుడు మనకి పెద్ద టాలెంట్, ఇంటర్నేషనల్ స్పీకర్ అని కాదు. అక్కడ మన తోచినంత మనం వెళ్ళి ఒక చిన్న సాక్ష్యం చెప్తే చాలు అనుకుంటే చాలు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నెహెమయాకి కూడా అదే ఒక దర్శనము. ముందుకు వచ్చాడు, ప్రార్థన చేసి బాధపడి ముందుకు వచ్చి ఆ యొక్క రాజు ముందర కుమ్మరించబడ్డాడు. అయ్యా ఇది నా ప్రార్థన, ఇది నా బాధ, ఇది నా భారము అన్నప్పుడు ఆయన ప్రార్థన ఏం చేసిందంటే రాజు హృదయాన్ని కూడా కదిలించిందన్నమాట. దయచేసి గమనించాలి. మరి నిజంగా అలాంటి ప్రార్థనని ఎస్తేర్ చేసింది. అసలు రాజు మరి వసతి కూడా అదే విధంగా ప్రవర్తించిందని ప్రార్థన చేయలేదు. రాజు ఎన్నో రోజులు అంటే రాజు అక్కడ ప్యాలెస్లో స్త్రీలకు అనుమతి లేదన్నమాట. కానీ వసతి ఏం చేసేది? డైరెక్ట్గా వెళ్ళి రాజు యొక్క ముందు ఉంటే
ఆమెను బహిష్కరించారు. సేమ్ ఇప్పుడు యూదులకి కూడా కష్టం వచ్చింది. అప్పుడు ఎస్తేర్ ఏం చేసేది, 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె రాజు కనికరపడి రాజు యొక్క కనికరము పొందుకుంది. అప్పుడు ఏది అడిగినా రాజు అనుగ్రహించాడండి. అదేవిధంగా నెహెమ్యా కూడా ప్రార్థన చేసి ఎన్నో రోజులు ప్రార్థన చేశాడని ఇక్కడ రాయబడిందండి. జస్ట్ బాధ వచ్చింది, మీకు కూడా హైక్ రాలేదు, లేకపోతే ఏదైనా బాధ వచ్చింది హైక్ రాలేదు, ఒక్క నిమిషం ఏడ్చి అక్కడికి వెళ్తే ఏం కాదండి, ఏం కాదు. అక్కడ వీళ్ళు ఎన్ని రోజులు ప్రార్థన చేశారు? 3 రోజులు ప్రార్థన చేసింది ఎస్తరు. నెహెమ్యా కొన్ని రోజులు ఉపవాస ప్రార్థన. మరి కొన్ని రోజులు అంటే మేబీ నెల, 2 నెలల, ఎన్ని రోజులు అక్కడ రాయబడలేదు. కానీ ఉపవాస ప్రార్థన చేసి కన్నీటి ప్రార్థన చేశాడు. అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు అనుగ్రహించాడండి. మళ్ళీ ఆ యొక్క ప్రయాణంలో కూడా ఎన్నో ఆటంకాలు వచ్చాయి నెహెమ్యాకి. కానీ అయినప్పటికీ కూడా ఆయన ఓటమి పాలు భాగస్తులు అవ్వకుండా అతను ఏం చేశాడంటే ప్రతిదీ కూడా ప్రార్థనతో అందరూ కూడా కలుపుకుంటూ అతను ఆ యొక్క గోడ కట్టడం జరిగిందండి. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుడు మనకు అదే రీతిగా మాట్లాడుతున్నాడండి. ఏంటంటే మనము మన కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వచ్చి మనం ప్రార్థన చేయాలి. మన కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వచ్చింది మనం సువార్త ప్రకటించాలి. అన్నా నా దగ్గర నేను రాలేకపోతున్నాను, కానీ నేను నా ధనముతో నేను సపోర్ట్ చేస్తానన్నా, వాళ్ళకి వెళ్ళి సువార్త ప్రకటిస్తావా? మేబీ మన దగ్గర పెద్ద లక్షల ఉద్యోగాలు లేకపోవచ్చు, కానీ మనం అనుకున్న దాంట్లోనే కొంచెమన్నా దేవుడికి ఇచ్చి సపోర్ట్ చేస్తే దేవుడు అది ఫలింపజేస్తాడు సహోదరుడు. అలాంటి స్త్రీలు మేము ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారు అన్నారనమాట, అందరు కూడా కూలోళ్ళే. అయితే ఒక పాస్టర్ గారు వచ్చినప్పుడు అది మిషనరీ చర్చ్ అనమాట అదంతా కూడా. సో ఆ పాస్టర్ గారు వచ్చినప్పుడు అందరి ముందర ఆ బ్రదర్ని లేపారు. అది ముందరికి తీసుకువచ్చి ఈ బ్రదర్ దేవుడు వాడుకోబోతున్నాడు, ఇతనికి ఇక్కడికి ఈ ప్రాంతంలో పరిచర్య చేయబోతున్నారు, ఇతనికి మీరు సపోర్ట్ చేయాలంటే అందరు కూలోళ్ళు ఏం చేస్తారంటే 100 మందిలో 10-20 మంది చేతులు లేపి మేము తగిన సహాయం మేము చేస్తామని అన్నారు. మేబీ వాళ్ళు ఇచ్చి ఉండవచ్చు, 20 రూపాయలు ఇచ్చి ఉండవచ్చు, 50 రూపాయలు ఇచ్చి ఉండవచ్చు, నాకు తెలియదండి. కానీ వాళ్ళు ఇచ్చారు. ఆ విధంగా సాక్ష్యం చెప్పాడు పాస్టర్. మనం ఒక్కొక్కసారి అనుకుంటాము, అరే నిజంగా ఇట్లా సపోర్ట్ చేస్తే చాలా ఒక శాతం డబ్బులు వెళ్ళిపోతాయని. కానీ ఆ యొక్క చిన్న క్రమంలోనే మనం ఇస్తూ ఉంటే అది దేవుడు మల్టిప్లై చేసి 1000 రెట్లు మనకి ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. హల్లెలూయా. నేను ఎన్నోసార్లు నా జీవితంలో చూశానండి, ఎప్పుడైతే నువ్వు విత్తనము నాటకపోతే ఫలింపదండి. విత్తనము నాటనే ఫలింపబడతారు, అది గుర్తుపెట్టుకోండి. విత్తనం నాటకపోతే వస్తాయా? చెట్టు వస్తుందా? మ్యాజిక్ చేసి వస్తుందా? విత్తనం నాటకపోతే చెట్టు మొలకెత్తుతుందా? దేవుడు రాజ్యంలో మీరు విత్తనం నాటకపోతే మొలకనే వెళ్తుందండి. అది గుర్తుపెట్టుకోవాలి. ఎంత ఇస్తే ధారాళంగా దేవుడు ఇస్తాడు. అది ప్రపోర్షనల్ అనమాట. మీ యొక్క ప్రార్థనలకి జవాబు అదే. ఎందుకంటే మనం దేవుడు అంటాడు ఒక స్టెప్ ముందుకే, నేను 1000 స్టెప్పులు ముందుకేస్తా. కండిషన్ ఏంటి? నువ్వు ఒకటి వేయాలి. నువ్వు ఒక స్టెప్ వేసి దేవుడి దగ్గర రావాలంటే దేవుడు అప్పుడు 1000 స్టెప్లు వేసుకొస్తాడు. నువ్వు రెండో స్టెప్ వేస్తే దేవుడు 2000 స్టెప్స్ వేస్తాడు. కండిషన్ ఏంటి? ఫస్ట్ నువ్వు వేయాలంతే. నమ్మిన వారికి సమస్తము సాధ్యము. నమ్మాలి ఎవరు? సాధ్యం చేసే దేవుడు ఎవరు? ఆయన చేస్తాడు. ఫస్ట్ మనం ఏం చేయాలి? మనము నమ్మాలి. సో నెహెమ్యా ఏం చేస్తాడు? ఆయన కంఫర్ట్ జోన్లో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏంటి ప్రార్థన చేసి దేవుని రాజు దగ్గరికి వెళ్ళేసి అతను ఏం చేశాడు? ఆయన విజ్ఞాపన చేశాడు, అయ్యా నాకు లీవ్, నేను మళ్ళీ వస్తాను, లీవ్ ఇవ్వండి. అంటే చాలా మంది ఒకవేళ అట్లాంటి పరిస్థితిలో వేరే వాళ్ళని పెట్టుకుంటాంలే, లాంగ్ లీవ్ ఇస్తారా? మనకి లాంగ్ లీవ్ ఇస్తారా? ఇవ్వడమే కాకుండా మీరు మొత్తం చాప్టర్ చదివితే అసలు నెహెమ్యా నిజంగా అంటే ఆ ఛాన్స్ని అడ్వాంటేజ్ తీసుకుంటాడు. అది కాకుండా మీరు మీ యొక్క అధికారం, మీ యొక్క పవర్తో లేఖనాలు రాయండి సార్, ఆయన వచ్చి నాకు సిమెంట్ అందజేస్తాడు, రాళ్ళు అందజేస్తాడు, అది కూడా సహాయం ఇప్పించండి సార్ అంటే రాజు ఇంకేం కావాలో అడుగు అని అంటాడు. నాకు తగినది నేను చేస్తాను నెహెమ్యా. ఎందుకు అంటే ప్రార్థన, అదేవిధంగా ఆత్మల భారం, ఆ యొక్క భారం ఉండాలి. ఆత్మల భారము, దేవుని మీద ప్రేమ భారం ఉంటే మనకి డిస్టెన్స్ మ్యాటర్ కాదండి. చాలామంది సేవకులు
సర్వీస్ అక్కడ నడిపించి ఎంతో దూరం వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. ఛత్తీస్గఢ్, ఒరిస్సాలో మీరు చూసినట్టయితే చాలా మటుకు రిమోట్ ప్లేసెస్ ఉంటాయి. కొన్ని పాస్టర్లు ఏం చేస్తారంటే 2 రోజులు నడుస్తూ వెళ్ళి ఆ యొక్క అడవి ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్ళి ఒక కుటుంబంకి సువార్త ప్రకటించి వస్తారంట. దీస్ ఆర్ ఆల్ లైఫ్ స్టోరీస్. నార్త్ కంట్రీస్లో, నాగాల్యాండ్, మిజోరాం అలాంటి ప్రాంతంలో 2 రోజులు, ఎందుకంటే రోడ్స్ ఉండవు, రాళ్ళు కొండలు ఎక్కేసి దిగి అక్కడికి వెళ్ళి ఒక ఫ్యామిలీకి సువార్త ప్రకటించి మళ్ళా రావాలి. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ముందుకు వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. ఎంత అందమైన పాదాలు సువార్తకి వెళ్తున్నాయో చూడండి. ఒక పక్షి ఉందన్నమాట, ఇంగ్లీష్లో గూస్ అంటారు, తెలుగులో ఏమంటారు? A bird, goose, బాతు. ఒక బాతు ఉందన్నమాట. ఖానాస్లో ఉన్న ఒక బాతు. ఆ బాతుకు ఒక లక్షణం ఏంటంటే ఎగిరే బాతు అన్నమాట. ఎగురుతూ ఉంటుంది. అది ఎగిరినప్పుడు ఇక్కడ నుంచి మేబీ ఒక 100 మీటర్స్ వరకు ఎగురుతూ ఉంటుంది. అంటే అంత పావురాల్లా ఎగరదేమో, కానీ ఇక్కడ నుంచి 100 మీటర్లు ఎగిరి మళ్ళీ అంది. సో ఒకరోజు ఏం చేసిందంటే అన్ని బాతులు ఎగురుతున్నాయి కాబట్టి ఈ బాతు కూడా బాగా ఎగిరి దాని యొక్క దృష్టి, అంటే వాళ్ళందరూ ఇటు వెళ్తున్నారు, ఈ బాగా కళ్ళు మూసుకొని ఎగురుతుంటే ఇటు వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళిపోయింది అనమాట. సో వాళ్ళ యొక్క కమ్యూనిటీ బాతుల్లో నుంచి బయటకు వచ్చేసి ఇంకొక అక్కడ చెరువు ఉంది అనమాట. చెరువు దగ్గర ఉన్న బాతులతో కలిసిపోయింది. వాళ్ళు కూడా సేమ్ శారీరకంగా బాతు తెల్లగా ఉన్నాయి, అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. కానీ ఆ బాతులు ఏం చేస్తాయంటే ఎగిరే బాతులు కావవు. సో ఇదేం చేస్తుందంటే వీళ్ళు కూడా మా వాళ్ళే అని అనుకుంది ఆ బాతు. అయితే ఆ బాతుల కంటే బాగా అన్నం పెడతారనమాట, కట్ చేసుకొని తినడానికి. ఈ బాతులు ఎగిరే బాతులు కాబట్టి ఎక్సర్సైజ్ ఉంటాయి కదా, సన్నగా ఉంటాయి అవి. సో ఆ యొక్క బాతుల యజమాని ఏం చేశాడంటే ప్రతిరోజు కూడా ఆహారం పెట్టి అప్పుడు ఆహారం పెడుతుంటే అబ్బా నాకు ఇలాంటి ఆహారం నాకు ఎప్పుడు దొరకలేదే అని ఏం చేసింది, ఆ బాతు బాగా తినడం స్టార్ట్ చేసింది. బాగా కంఫర్ట్ జోన్లో వెళ్ళిపోయింది అనమాట. సో ఒకరోజు ఏం చేసిందంటే అందరినీ కూడా లోపల తీసుకెళ్తే చక్కమనంటే అందరి బాతులు బాగా గట్టిగా అరుస్తున్నాయి, ఏంటంటే కోస్తున్నారనమాట. ఈ బాతు కూడా ఇదేంటి ఇట్లా జరుగుతుందని ఈ బాతు ఏం చేసింది, ఎగరడానికి స్టార్ట్ చేసింది. కానీ ఎగరలేకపోయింది, ఎందుకంటే దాని పొట్టంతా ఫుల్గా ఉందన్నమాట. సో ఎగిరే క్రమంలో ఇట్లా ఎగరబోతుంది. ఆ యొక్క యజమాని దాని గొంతు పట్టుకొని తీసి టచ్ అని చేసి వండుకొని తిన్నాడు. సో ఈ యొక్క స్టోరీతో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్కసారి మన క్రైస్తవ జీవితంలో కూడా అదే విధంగా అవుతుందండి. మనం కూడా చాలా మట్టికి కంఫర్ట్ జోన్లో వెళ్ళిపోతాం. సంఘానికి వస్తే చాలు, నేను నా పిల్లలు చర్చ్కి వస్తున్నాం కదా, ఒకరోజు ఇట్లా పొద్దున ప్రార్థన చేస్తున్నాము, సాయంత్రం ప్రార్థన చేస్తున్నాము, ఒక చాప్టర్ బైబిల్ చదువుకుంటాం, నేను అక్కడే ఉన్నాను అని కంఫర్ట్ జోన్లో ఉంటామండి. కానీ దేవుడు మనకి ఇంకొక మేబీ ప్రణాళిక ఇచ్చి ఉండవచ్చు, మేబీ దేవుడు మనకి ఇంకొక దర్శనం ఇచ్చి ఉండవచ్చు, లేదా దేవుడు మనకి ఇంకొక భారం చేస్తుండవచ్చు. అక్కడికి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించు, నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించు అని దేవుడు చెప్పిండవచ్చు మనకి. కానీ మనం ఏమనుకుంటామంటే మన కంఫర్ట్ జోన్ని బట్టి మనము దేవుని యొక్క ఆ యొక్క పిలుపుని నిర్లక్ష్యం చేస్తూ, నేను ఇక్కడ ఉంటా ప్రభా, కావాలంటే డబ్బులు ఇచ్చేస్తా, ఎవరైనా పంపియండి, నేనైతే వెళ్ళలేకపోతానంట. కానీ ఏమైపోతుందంటే మన శరీరాలను బట్టి, మన ఉన్న బిజినెస్ని బట్టి మనము ఆశీర్వాదాలు కోల్పోతుంటాం సహోదరుడు. అదేవిధంగా మనం దేవుడిచ్చిన పరిచర్య కూడా మనము పోగొట్టుకునే ఆస్థానంలో ఉంటాం. సో దేవుడు ఏమంటున్నాడంటే ఈ యొక్క సాయంత్రకాల సమయంలో there is a time where you have to call for an action. అందుగురించే నేను శారీరకంగా మానసికంగా మనము దేవుడి గురించి, దేవుడి యొక్క ఆయుధాలుగా మనం పనిచేయాలి. ఎందుకంటే దేవుని యొక్క భారం అలాంటిది, దేవుని యొక్క అంటే దేవుని యొక్క ఆత్మల భారము అలాంటిది. ఎందుకంటే మనము వెళ్ళి చెప్పకపోతే ఎవరు చెప్తారు? ఇఫ్ నాట్ నౌ వెన్ అని అన్నాడు దేవుడు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు, మీరు కాకపోతే ఎవరు అని దేవుడు ప్రశ్నించినప్పుడు మీరు ఏం ఉత్తరం ఇస్తారండి?
మీరు కాకపోతే ఎవరు సువార్త ప్రకటిస్తారు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అని దేవుడు మనం ప్రశ్న చేసుకుంటే మనకు జవాబు ఏంటి? మనం వెళ్ళలేకపోతున్నాం, ఎందుకంటే మనం బిజీ, చెప్పలేకపోతున్నాం. మనం 100 సాకులు ఇస్తాం. వచ్చి ఒక టెస్ట్ మరి ఒక ప్రార్థన చేయాలంటే నేను చెప్పలేనన్నా అని అంటాం. కానీ మనకు రక్షణ మాత్రం కావాలి, అవునా? ఆయన అమూల్యమైన రక్తము మన మీద కావాలి. ఆయన కాల్చిన కొరడ దెబ్బతో కొట్టి హింసించి చంపబడిన రక్తం మనకు ఫ్రీగా కావాలి. కానీ మనం ఫ్రీగా వచ్చి ఆయన దగ్గర ఒక పాట పాడు ప్రార్థన చేయాలంటే చేయలేకపోతుంటాం. మనము ఏ విధంగా మనం వాడబడతాం అని మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు ఎన్నో ఆపర్చునిటీస్ మనకు ఇస్తూ ఉంటాడు. మనం మన కంఫర్ట్ జోన్లో నేను చేయలేనన్నా అని సూటిగా చెప్పేస్తాం. కానీ దేవుడు ఎంత బాధపడుతున్నాడు, దేవుడి యొక్క రక్తం మనకు చెందించి దేవుడు ఆ మాట ఎప్పుడు కూడా ఆ మాట విని దేవుడు ఎంత బాధపడుతుండవచ్చు అది గ్రహించాలి సహోదరా సహోదరు. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుడు మనకి మరి ఒకసారి మనకి హెచ్చరిక చేస్తున్నాడు. బీ ఇట్ మినిస్ట్రీ, బీ ఇట్ ఎడ్యుకేషన్. దేవుడు మనను ఒక ఉన్నత స్థానంలో ఉంచాలనుకుంటాడు. మనమేమో చిన్న గుమస్తా జాబ్లో మనం సెటిల్ అయిపోతాం. చాలా నాకు ఇది అని అనుకుంటాం. కానీ దేవుడు యొక్క ప్రణాళిక మనం ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటాడు, లేదా ఇతరులకు సువార్త ప్రకటించేలాగా దేవుడు మనల్ని వాడుకోవాలనుకుంటాడు. ఒక్క సండే అయితే చాలన్నా, 2 గంటలు అయితే చాలన్నా, ఇంకా వెళ్ళలేనని అంటాడు. మీరు చాలా అంటే చాలా అంతే. కానీ అదే విధంగా కొంతమంది ఇంకొక సంఘానికి వెళ్ళి హెల్ప్ చేస్తారు. వాళ్ళ తలాంతులు బట్టి, ఇంకా ఆత్మల భారాన్ని బట్టి సువార్త ప్రకటిస్తుంటారు, ఆరాధనలు లీడ్ చేస్తుంటారు. వాళ్ళకి ఎంత ఆశీర్వాదాలు ఉంటాయి మీరు జస్ట్ గమనించి. కేవలము 2 గంటలతోనే మీరు తృప్తి పడుతారా? లేకపోతే అయ్యా నువ్వు చేసిన గొప్ప కార్యాలను బట్టి 2 గంటలు చాలవయ్యా, 2 రోజులు నాకు ఇచ్చిన చాలవు అనుకునే వాళ్ళు కూడా ఉంటారండి. ప్రతి నిమిషం ప్రార్థన చేస్తూ, ప్రతి నిమిషం అట్లీస్ట్ ఒక బైబిల్ అన్న ఇతరులకి ఇచ్చి వాళ్ళ స్వార్థ దేవుళ్ళో రావాలని ప్రయాసపడే వాళ్ళు కూడా ఉంటారు. మనం ఏ కేటగిరీలో ఉండాలో మనమే చూస్ చేసుకోవాలి. మనం ఒప్పుకుంటే, మనం నిజంగా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనం వాడుకుంటాడు. ఒక స్త్రీ, ఈ కథ చెప్పి నేను ముగిస్తాను. ఒక స్త్రీ అంట బెడ్ చావు బ్రతుకుల్లో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చావు బతుకుల్లో ఉంది. కానీ ఆమెకి దేవుడు వచ్చిన భారం ఏంటంటే ఇంకా నేను చనిపోయే చివరి నిమిషంలో కూడా నేను సువార్త ప్రకటించి చనిపోవాలని. ఆమె ఏం చేసిందంటే ఆమె దగ్గరకు వచ్చిన నర్సులకి ఒక్క మాట చెప్పడం స్టార్ట్ చేసింది, ఒక వచనం చెప్పడం స్టార్ట్ చేసింది. అందరు కూడా ఏంటమ్మా వెర్రివా, నువ్వు చనిపోతున్నావమ్మా అని ఆమె మీద కనికరపడి అట్లీస్ట్ కొంతమంది విన్నారు. ఆ వినిన మాటలే కొంతమంది దేవుడు ఫలింపజేశాడండి. ఆ వినిన వాళ్ళు కొంతమంది రక్షణలో వచ్చి వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. ఆత్మల భావం మనం కావాలంటే మనము ఇష్టపడితే దేవుడు తప్పకుండా మన ద్వారా దేవుడు సువార్త ప్రకటించగలుగుతాడు. కానీ మనము సిద్ధముగా ఉండాలండి, కంఫర్ట్ జోన్లో ఉండద్దండి. దయచేసి గమనించాలి. ఈ యొక్క సాయంత్రకాల సంఘం మనం చిన్న సంఘం ఉండినప్పటికీ కూడా దేవుడు రాబోయే కాలంలో మనకి గొప్ప సంఘం ఇవ్వబోతున్నాడు. మనం సిద్ధపడాలి, సువార్త ప్రకటించాలి. ఒక్క నిమిషం కూడా మన ఇంట్లో పొరుగు వారికి సువార్త ప్రకటించాలి, మన ఆఫీస్లో ఉన్న వాళ్ళకి సువార్త ప్రకటించాలి. లేదా మన కొంచెం సమయంలో ఎవరైనా సంఘంలో మీరు కొంతమంది లీడ్ చేయొచ్చు, లేదా వచ్చే వాళ్ళని కూడా అలా ఏమన్నా నువ్వు లాస్ట్ వీక్ కూడా రాలేదు, ఈ వీక్ రావన్నా అని మనం ప్రోత్సహించి మనని నడిపించగలగాలి ఉండాలి. ఎందుకంటే మనము ఆత్మల భారం కలిగి ఉండాలి. ఇతరులని ప్రేమించడము అంటే వాళ్ళ గురించి భారం కలిగి ఉంటేనే మనము ప్రేమించగలుగుతాం. వాళ్ళని ప్రేమించడము ఏంటి అంటే వాళ్ళ గురించి భారం కూడా కలిగి ఉండాలి. వస్తారులే అని అనుకుంటే సరిపోలేదు. ఎందుకు కాల్ చేయాలి, రారా క్రైస్తవులు కదా అని అనుకుని మనకు కాల్ చేయాలి. ఒక్కొక్కసారి మీకు కాల్స్ వస్తాయా మా నుంచి కూడా? ఒక్కొక్కసారి మేము కూడా అవసరమా అసలు స్కూల్కి వెళ్ళడానికి మీకు కాల్స్ వస్తాయా? రావు కదా. ఎందుకు కాల్ చేయాలి? అయినా భారము, ఆత్మల భారం. రండి బ్రదర్, రండి బ్రదర్, రండి బ్రదర్, చర్చ్కి రండి బ్రదర్. ఎందుకంటే మీరు దేవుని యొక్క మాటలు విని మనమందరం కూడా బలపరచబడి సువార్త ప్రకటించాం అనే ఆశ. అలాంటి భారం మనమందరం కూడా కలిగి ఉంటాం. కేవలం ఒక దైవజనులు కాదు, కేవలం ఒక వర్షిప్ లీడర్ కాదు, కేవలం ఒక సింగర్ కాదు, మనమందరం కూడా కలిస్తేనే సంఘానికి కష్టం. హల్లెలూయా. మనమందరం కూడా ఆత్మ భారాలు కలిగి ఉండాలి. అట్లీస్ట్ నెలలో ఒక్క ఆత్మనైనా మనం సంపాదించలేమా? ఒక్క ఆత్మ కూడా మనం సువార్త ప్రకటించలేమా? నెహెమయా
భారం వచ్చింది. మీకు దేవుడు ఎప్పుడైనా ఇచ్చాడా భారం? మనకుందా భారం? ఆత్మ చేతులు ఎప్పుడు నిజంగా మనకుందా ఆత్మల భారము? కళ్ళల్లో వస్తున్నాడే, చేతులు వేస్తలేవు. మళ్ళీ ఒకసారి కళ్ళు మూసుకుంటాయి. మనకుందా భారము? నెహెమయా ఏం చేశాడు? భారము ఉంది. అతను ఏం చేశాడు? మొట్టమొదటిగా ప్రార్థన చేస్తాడు, ఉపవాస ప్రార్థన చేస్తాడు. మీరు చేయాల్సింది ఏంటి? అయ్యా నాకు భారం ఉంది, ఎవరినన్నా నేను చెప్పాలనుకుంటున్నాను, నడిపించి ఒక్క ఆత్మనన్నా నేను చెప్పాలనుకుంటున్నాను. మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చేస్తారా? చేయండి ప్రార్థన. ఎందుకంటే మన ద్వారా ఒక ఆత్మ సంపాదించబడితే పరలోకంలో దూతలు పండగ చేసుకుంటాయి. హల్లెలూయా. జస్ట్ ఇమాజిన్, అపోస్తలుడైన పౌలు లాంటి వాడు మన పరిచర్య ద్వారా రక్షణలో వచ్చాడు అనుకోండి, ఎంత బాగుంటుంది. లోకాన్ని తారుమారు చేస్తారా? మేబీ మన ద్వారా అలాంటి వాళ్ళు రక్షణలో వస్తారే. మన ప్రయాసపడదామా? సో నెహెమయా లాగానే ప్రార్థన చేసి, ఉపవాస ప్రార్థన చేసి దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు భారం కలిగించి ఎవరికి సువార్త ప్రకటించాలి వాళ్ళని కూడా నాకు దర్శనం ఇవ్వడానికి ప్రార్థించాలి. నిజంగా మీ యొక్క ప్రార్థన ఏం చేస్తుందంటే వాళ్ళకి వినే చెవులుగా వాళ్ళ హృదయాలు దేవుడు ముట్టి మీరు ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తారో దేవుడు వాళ్ళ జీవితాల్లో ఆ మాటలన్నీ కూడా ఫలింపజేసి వాళ్ళు రక్షణ తీసుకొని దేవుడు వస్తాడు. హల్లెలూయా. ఆత్మలో చేద్దామా ఈ యొక్క పని? అట్లీస్ట్ నెలలో ఒక్కరినన్నా మనం రక్షింపజేస్తే, జస్ట్ ఇమాజిన్ మన సంఘము ఒక 6 monthsలో 4 times పెరుగుతుంది. హల్లెలూయా. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభా మీకు వందల స్తోత్రాలు తెలుస్తున్నా ప్రభా. తండ్రి, అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్ మరి మా యొక్క స్వేచ్ఛగా ఉన్న జీవితాల నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చి మిమ్మల్ని అదేవిధంగా మీ యొక్క ప్రజలను ప్రేమించడం మాకు తెలియజేసినందుకు మీకు వందన స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. ఇతరుల గురించి ప్రభా మరి భారం కలిగి ప్రభా వాళ్ళకి సువార్త ప్రకటించి ప్రభా వాళ్ళని ప్రభా యేసు నామంలో తండ్రి మరి భారంతో ఉండి ప్రభా మరి ప్రయాసపడుతూ మీ యొక్క కార్యాలు జరిగించే యోధులుగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ని ప్రభా మీరు అభిషేకించి ప్రభా వారికి యొక్క దర్శనాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆత్మలు సంపాదించే భారాన్ని కలుగజేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని మీ యొక్క ఆత్మతో నింపి ప్రభా. అవును ప్రభా, మరి యెహోవా ఇల్లు కట్టుటకు నా హృదయం భక్షిస్తుందని దావీదు రాశాడు ప్రభా. అదేవిధంగా ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క ఆత్మతో నింపి ప్రభా మరి నిజంగా మత్తయి 28, 19, 20 వచనాలు ప్రభా లోకానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ప్రభా వారిని యేసు నామములో తండ్రి పరిశుద్ధ కుమారుని నామంలో ప్రభా బాప్తిజం ఇచ్చే ఆ యొక్క యోధుల్లాగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు ముట్టి తాకమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? లెట్స్ జస్ట్ మనం ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం మరి ఒకసారి మన హృదయాన్ని పరిశీలించుకుంటాం. మనమందరం కూడా ఆత్మల భారం కలిగి ఉండాలి. మనమందరం కూడా సువార్తకి దేవుడు మన రక్షణ తీసుకొచ్చారంటే సువార్తకి వాడపడాలి. మనం ఇతరులకు సువార్త ప్రకటించాలి. మన పొరుగు వారి నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ యెహోవాను స్తుతించాలి. అదేవిధంగా నా కమ్యూనిటీలో ఉన్నవారు, నా యొక్క సంఘంలో ఉన్నవారు, నా యొక్క ఆఫీస్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా రక్షణలో రావాలంటే మనము ప్రార్థించాలి. హల్లెలూయా. I request the worship team to please come forward. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనం చివరి పాట పాడుతుండగా మనం కానుకలు సమర్పించుకుంటామండి. Hallelujah. I request the worship team to please come forward and lead us in a song. And మనందరం కూడా ప్రార్థించాలి. Can we all just stand up to our feet? Praise you. Thank you, Jesus.
దయచేసి మనం చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. లెట్స్ ఆల్ జస్ట్ క్లోజ్ అవర్ ఐస్, బౌ అవర్ హెడ్స్. ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. యేసయ్య మీ నామం గొప్పది ప్రభా. మంచి ఆరాధన సమయంలో కలిగించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. చెప్పబడిన సాక్ష్యాల నిమిత్తం మమ్మల్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం ప్రభా. అదేవిధంగా వాక్యంతో మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు ముట్టి ప్రభా, ప్రతి ఒక్క హృదయంలో ప్రభా మీ యొక్క పరిచర్య యొక్క భారాన్ని దయచేసి పెట్టమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అందరూ కూడా ప్రయాసపడుతూ ప్రభా, ఆత్మల భారం యొక్క ప్రయాసము వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇతరులని ప్రభా మరి రక్షణలో తీసుకొచ్చే ఆ యొక్క ప్రయాసాన్ని వారి హృదయంలో విత్తనం నాటులాగా దాన్ని మీరు పెట్టమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఉద్యోగాలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సంఘాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఈ యొక్క చిన్ని ప్రార్థన అదేవిధంగా ప్రభా పట్టబడిన కానుకల నిమిత్తం మేము స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగేట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ వీక్ అహెడ్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి గమనించాలి, వచ్చే వారం మరి బల ఆరాధన ఉంటుందని మీరు అందరూ కూడా సిద్ధపడి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.